క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో మనం పరిశుద్ధులం, నీతిమంతులం. మనలో ఏ తప్పు ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు, ఏ పాపము చేయకూడదు. వాక్యానికి విరుద్ధమైనటువంటిది ఏది మనలో దేవునికి అగుపడకూడదు. అలాంటి పరిశుద్ధమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాలనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మనకిట్టి ధన్యతను దేవుడు అనుగ్రహించారు. దాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నామనేది మనకు మనంగా ఆలోచించుకొని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? మన శిక్షను క్రీస్తు ప్రభుకు విధింపజేసి తనకు ప్రాణమైనటువంటి రక్తాన్ని ఆఖరు రక్తబొట్టు వరకు సిలువలో కార్చి నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలివారుగా ఉండేటట్లు క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో మనల్ని సభ్యులుగా చేస్తే ఎంతవరకు మనం దాన్ని కాపాడుకోగలుగుతున్నాం, ఎంతవరకు క్రీస్తు పరిశుద్ధతలో పాలివారమై జీవిస్తూ ఉన్నాం. కనుక మన పరిశుద్ధతను మనం పరీక్ష చేసుకోవటానికే ఆరాధనలో భాగంగా పెట్టాడు దేవుడు ప్రభురాత్రి భోజనం. నువ్వు నీ ఇష్టానుసారంగా తీసివేసుకున్నావు అనుకో, అపరాధి అవుతావేమో, శిక్షావిధి ఉంటుందేమో. ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత క్రీస్తు సంఘ సభ్యులుగా, క్రీస్తు శరీరంలో పరిశుద్ధమైనటువంటి ప్రత్యేక అవయవాలుగా ఉన్నటువంటి మనం ఆలోచించుకోవాల్సినటువంటి